దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ధనుర్మాస వ్రతంలో 21వ రోజు. చూస్తూ ఉండంగానే ఎండింగ్కి వచ్చేస్తున్నాం. ఇంకా ఈ 9 రోజులు కూడా ఇంకా ఎక్కువ కృష్ణానుభవాన్ని పొందగలిగే పాసురాలు. సో అందరూ తప్పకుండా ఈ పాసురాల యొక్క తాత్పర్యాన్ని, విశేషార్థాన్ని, తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా గోపికలు నిన్నేం చేశారు? పురుషకార భూతురాలగు నీలాదేవిని మేల్కొల్పారు కదా. ఆమె మేల్కొని, నేను మీలో ఒకదాన్ని కదా, నన్ను ఆశ్రయించిన మీకు ఎన్నడూనూ లోపం ఉండదు, మనందరం కలిసి శ్రీకృష్ణుని మేల్కొల్పి అర్థించుదుము అని చెప్పి శ్రీకృష్ణ భగవాను సమీపంనకు వారిని తోడ్కొని పోయి, నీ గుణములకు ఓడి వచ్చిన వారము అనుగ్రహింపుము అని ఈ పాసురంలో నీలాదేవి గోపికలతో కూడి శ్రీకృష్ణుని అర్థించుచున్నది. ఈరోజు పాసురం దేనికి సంబంధించినది అంటే ఆచార్యుని ద్వారా శరణాగతి అనే టాపిక్ మీద ఈరోజు పాసురం అంతా నడుస్తూనే ఉంటుంది. ఈరోజు పాసురంలో విశేషార్థము వేరేగా, తాత్పర్యం వేరేగా కాకుండా రెండిటిని కలిపేసి ఒకటే చోట వర్ణిస్తూ ఉన్నారు. అలాగనే మనం కూడా సేవించుకుందాం. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఫలితాలు దక్కుతాయో దక్కవో చెప్పలేం, కానీ నా సంశయోక్తి తద్భక్త పరిచర్య రతాత్మనాం అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందించేటి భక్తాగ్రేసులైన ఆచార్య ఆశ్రయణం చేసిన వారికి సిద్ధి తప్పక కలిగే తీరును, సంశయం అక్కర్లేదు అని నిరూపిస్తున్నాయి. అయితే ఆచార్యులందు విశ్వాసం కలగడం కొంచెం కష్టం. అదెందుకు ఆలోచించండి. ఎందుకు అంటే ఆచార్యుల వారు ఎలాగా ఉంటారు? మనందరిలాగానే ఉంటారు. అందుకని ఆయన మీద నమ్మకం కుదరడం. ఈయన చూస్తే ఏంటి ఇట్లా ఉన్నాడు, ఈయనేం చెప్తాడు మాకు, ఈయనేం మాకు భగవంతుని కృప చేస్తాడు, ఈయనేమి కళ్యాణ గుణాలను మాకు వర్ణిస్తారు అని చెప్పి నమ్మకం కుదరడం అన్నది చాలా చాలా కష్టం. భగవంతుని చేరడానికి ఈ ఆచార్యులు తోడ్పడతారని మనకి విశ్వాసం కలగదు. ఆండాల్ తిరుప్పావైలో కనిపించిన దాన్ని విశ్వసిస్తూ కనిపించని దాని వైపు సాగవలెనని నేర్పిస్తుంది. ఇక్కడ మనకు రెండింటిపై విశ్వాసం కలగాలి. ఒకటేంటంటే ఇక్కడ భగవంతుణ్ణి చూపించే ఆచార్యుడి మీద, రెండవది ఆ భగవంతునికి మరొక రూపమై ఉన్న మనకు కనిపించే అర్చామూర్తి యందు. ఈ రెండిటి మీద విశ్వాసం ఉండాలి. ఏంటి మళ్ళొకసారి చెప్తున్నాను. భగవంతుణ్ణి చూపించే ఆచార్యుడి మీద, అలాగే భగవంతునికి మరొక రూపమై ఉన్న అర్చామూర్తి మీద, ఈ రెండిటి మీద మనకి విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం కలిగించాలంటే మనకేమి గైడెన్స్ ఉండదు, మనకి తెలియదు. అలాగా ఉన్నప్పుడు భగవద్భక్తులు అనేవాళ్ళు అంటే భాగవతులు, ఈ భాగవతులే మనల్ని ముందుండి ఆచార్యుని దగ్గరికి తీసుకువెళ్ళి ఆచార్యుని సూక్తుల ద్వారా ఆ అర్చామూర్తిగా ఉండే స్వామి పైన మనకి నమ్మకం కలిగేటట్లుగా చేస్తారు. కాబట్టి భగవంతునికి మరొక రూపమైన మనకు కనిపించే అర్చామూర్తి యందు నమ్మకం కలిగి ఉండాలి. మన కంటికి కనిపించేసరికి మనకి నమ్మకం కలగడం కొంచెం కష్టం అవుతుంది. అయితే ఈ యుగంలో మాత్రం కేవలం విగ్రహ రూపంలోనే కనిపిస్తున్నాడు కదా. ఇతర యుగాల్లో ఎలా కనిపించాడు? కృష్ణునిగా, రామునిగా కనిపించేటట్లు ఉన్నాడు. కనిపిస్తున్నాడు కదా, ఇతనేంటి దేవుడు అని సామాన్యులే కాదు, వేదాధ్యయనం చేసిన చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడంతటి వారే పొరపాటు పడక తప్పలేదు. ఒక ఉదాహరణ దానికి చూసుకుందామా? ఇంద్రుడు దేవతలకు అధిపతి, పరమ గర్విష్టి. అలాంటి వానికి ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలోని పెద్దలు. మనకిది తెలిసిన స్టోరీనే అండి, అందుకనే కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం. ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం తలపెట్టారు.
అందరూ ఇంద్రుణ్ణి అర్చించడానికి పదార్థాలను తయారు చేస్తూ ఉన్నారు. అయితే కృష్ణుడికి ఇదేంటో తెలుసుకోవాలని కుతూహలపడి పెద్దల్ని అడిగాడు. వారు వర్షాలు ఇచ్చే వరుణుడు ఇంద్రుడు అధీనంలోనే ఉంటాడు కదా, ఆ వర్షాలు వస్తేనే కదా మనకి పంటలు పండుతాయి, గోవులకు ఆహారం లభిస్తుంది, ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది, అందుకే చేస్తున్నామని చెప్పారు. అయితే ఇంద్రుడు దేవతలకు అధిపతి, అతను కూడా ఒక ఉద్యోగి. ఇలాంటి వారెందరో తన అధీనంలో పనిచేస్తున్న వారు ఉన్నారు ఈ విశ్వం యొక్క స్థితి కోసం. అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మర్చిపోయి ఆ ఇంద్రుడికి చేయడం ఏంటి? ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనకుండి ఇస్తేనే కదా ఇవ్వగలడు అని ఆ ఇచ్చేవాణ్ణి నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు ఆలోచించాడు, అనుకున్నాడు అన్నమాట. వాళ్ళందరికీ ఈ విషయం ఎలాగో తెలపాలని అనుకొని అందరినీ ఒక దగ్గరికి చేర్చి, చూడండి, వానలిచ్చేది ఇంద్రుడు కాదు, సూర్యుని శక్తికి సముద్రంలోని నీరు మేఘాలుగా మారితే ఆపై గాలి వీస్తే మనకు దగ్గరకు వచ్చాయి. ఆ గోవర్ధన పర్వతం అడ్డుకోవడంచే మనకు వర్షంగా ఇస్తుంది అని చెప్పి మన గోవర్ధన పర్వతానికే ఈ పదార్థాలను అర్చించి కృతజ్ఞత తెలుపుకోవాలి అని విన్నవించుకున్నాడు మన కృష్ణయ్య. కృష్ణయ్య చెప్పిన మాటలు అందరికీ సభమే అనిపించి అందరూ ఆ గోవర్ధన పర్వతానికే పదార్థాలను సమర్పించారు. తనే పర్వతంలో ఆవేశించి నైవేద్యాన్ని పుచ్చుకున్నాడు. ఇంద్రుడికి పదార్థాలు అందకపోవటంచే ఆగ్రహించి 7 రోజులు వరుసగా రాళ్ల వర్షాన్ని కురిపించాడు. ఇదిగో మనం చేసిన తప్పుకి ఇంద్రుడు ఆగ్రహించాడు కన్నయ్య అని అందరూ కృష్ణుణ్ణి చేరగానే, మన ఆరగింపు ఇచ్చిన ఆ కొండే మనల్ని కాపాడదా ఏం అంటూ ఒంటి వ్రేలుతో కొండని ఎత్తి అందరినీ రక్షించాడు మన గోపాల కృష్ణయ్య. గోవర్ధనోద్ధారి అయ్యాడు ఆయన. గోవిందా గోవింద. ఇంద్రుడు తనకన్నీ అర్పించినవి తానే తినాలి అనుకున్నాడు. ఆ ఇంద్రునిలోనూ ఉండేవాడు కృష్ణుడే కదా. అదే శ్రీకృష్ణార్పణమస్తు అని అనుకునేవాడైతే అన్ని పదార్థాలు ఉండేవి. నేను తింటున్నాను, నాలోని పరమాత్మకు కాదు అని భావించాడు కాబట్టే ఇంద్రుడికి బుద్ధి చెప్పే పరిస్థితి కల్పించాడు కృష్ణుడు. ఇంద్రుడు అంతటి వారికే తన ప్రభువు ఇతను అని ఇంగితం లేదు అంటే మనలాంటి సామాన్యులం మనం ఏం చెప్పగలం చెప్పండి? అయితే ఇంద్రుడు దేవతలలో ఒకడు. మరి ఆ దేవతలందరికీ అధిపతిగా ఉండే చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఈ పరిస్థితి తప్పలేదు. ఈ లీల కూడా మనకు గుర్తుందా? గోకులంలో కృష్ణుడి లీలలు అందరూ చెప్పుకుంటుంటే బ్రహ్మకు కూడా అసూయ కలిగి ఇదేదో చూడాలి అని ఆ గోకులంకు వచ్చాడట. ఆ రోజు కృష్ణుడు గోపబాలుల మధ్య కూర్చొని సద్దులు ఆర్గించుచుండగా చూసి, ఈ ఎంగిల్ వేషాలు వేసేవాడా మా దేవుడు అనుకొని, ఈ వ్యక్తి ఏంటో ఇంద్రజాలం చేస్తున్నాడు, వీడికి బుద్ధి చెప్పవలనని అనుకున్నాడు. గోవులను అపహరించి ఒక గుహలో దాచాడు. అంతలో ఒక గోపబాలుడు వచ్చి, కృష్ణ, మా గోవులు కనిపించడం లేదు అని చెప్పాడు. కృష్ణుడు వాటిని వెతుకుతూ అటు వెళ్ళగానే గోపబాలులను అపహరించి మరొక గుహలో దాచాడు బ్రహ్మ. అయితే గోపబాలులను వదిలి వెళ్తే గోకులంలోని వారంతా కృష్ణుణ్ణి దేహశుద్ధి చేస్తారు అని అనుకున్నాడు బ్రహ్మ. తర్వాత బ్రహ్మలోకంలోకి బయలుదేరాడు బ్రహ్మ. ఇది చూసి శ్రీకృష్ణుడు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఎన్నెన్ని దూడలు, ఎన్నెన్ని గోవులు, ఎందరెందరి గోపబాలులను బ్రహ్మ దాచాడో అందరి రూపాలను తనదిగా చేసుకున్నాడు కృష్ణుడు. అందరి రూపాలు ఆయనే దాల్చాడు. వారి వారి ప్రవృత్తులతో సహా 7 ఏడాది కాలం అట్లానే ఉన్నాడు. గోకులంలో ఇప్పుడు అందరి రూపాల్లో ఉన్నది కృష్ణుడే అవటంతో నందగోకులం అంతా ఆనంద తరంగితం అయ్యింది. ఇక్కడిది చేస్తూనే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మ రూపు దాల్చి అక్కడి వారితో తన రూపు వేసుకొని ఒకడు వస్తాడు, బాగా శుద్ధి చేయండి అని చెప్పి వచ్చాడు కృష్ణయ్య. బ్రహ్మకు తన లోకంలో కూడా ఆదరణ లేకుండా పోయింది. నందగోకులం చేరి చూస్తే ఎక్కడి పిల్లలు అక్కడే, ఎక్కడి గోవులు అక్కడే కనిపించాయి. ఆశ్చర్యపడి తాను దాచిన గుహలో చూస్తే తను దాచినవి అలాగే కనిపించాయి.
మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ప్రతి రూపంలో కృష్ణుడే కనిపించాడు. అప్పుడు ఆ చిన్నారి కృష్ణునిపై 3 తలలు వాల్చి స్వామి స్వరూపాన్ని కీర్తన చేసి, ఎందుకిచ్చావీ బ్రహ్మపదాన్ని, ఎంత పదవి కట్టబెట్టావో అంత గర్వం కూడా నాకు పెరిగింది. ఈ గర్వం లేని గోపజనం ఎంత అదృష్టవంతులయ్యా, అలాంటి వారి పాదధూళినైనా బాగుండేది అని బ్రహ్మంతటి వాడే పశ్చాత్తాపం చెందాడు. అలాగా ఓ చిన్న స్వరూపం భగవంతుడు ధరించేసరికి మనకు ఒక అవజ్ఞత, చులకన భావం ఏర్పడుతుంది. కనిపించకపోతే అమ్మో అంటాం, కనిపిస్తే ఓసి ఇంతేనా అంటాం. ఆనాడు బ్రహ్మ ఇంద్రులకి కనిపించే వాడిపై విశ్వాసం కలగలేదు. కారణం ఆచార్య అనుగ్రహం లేకపోవడం. అదే భగవంతుడు ఈనాడు అర్చాస్వరూపంలో ఉన్నాడు. అయితే కొందరు కనిపించే శక్తిని బట్టి తత్వాన్ని గుర్తించాలని, అది అగ్నిహోత్రంలో, ఆదిత్యునిలో, జ్ఞానుల హృదయాల్లో భగవంతుణ్ణి దర్శించాలని చెప్తారు. సామాన్యులకి మానసిక ఆధారం కోసం ఏదో ఒక రూపం ఉండాలి కనుక మొదటి మెట్టుగా ఈ విగ్రహంలో చూడొచ్చు. ఆపై విగ్రహం లేకుండా శక్తి రూపాల్లో భగవంతుణ్ణి చూడాలి అని చెప్పారు. కానీ అది తప్పు. ఒకటి తర్వాత ఒకటి పైకి చూపిస్తూ ఉన్నాయి కనుక, కాలుస్తోంది కనుక అగ్ని, ఆపై కాల్చకుండానే నిత్యం కాంతినిస్తుంది కనుక సూర్యుడు, ఆపై కదల్చకుండానే చైతన్యంచే కదుపుతోంది కనుక హృదయాన్ని ఉపాసన చేద్దాం. అంటే అందరి హృదయాల్లోనూ ఉన్నది అదే పరమాత్మ, దానినే మనం గ్రహించాలి. ప్రతిమాసు అప్రబుద్ధానాం అంటే విగ్రహం అనేది వీటికంటే ఏదో పైకే చెంది ఉండాలి. కేవలం శక్తిని బట్టేనా గుర్తించేది, తత్వం బట్టి కదా. ఆ తత్వాన్ని గుర్తించగలిగేవాడు ప్రతిమ లేక విగ్రహంలో కూడా గుర్తిస్తాడు. అలాంటి వాడు బాహ్యమైన వాటి యందు దృష్టి ఉండని వాడు మాత్రం గుర్తిస్తాడు. ఎలాగా అంటే, ఒక విద్యుత్ తీగ ఉందనుకోండి, అది చూసి అదేం కాలటం లేదు, వెలగడం లేదు అని ముట్టుకుంటే ఏమైద్ది? మన ప్రాణమే తీస్తుంది కరెంట్ షాక్ కొట్టి. కానీ అదే తీగ అంచుకు చేరగానే ఏమవుతుంది? ఒక విద్యుత్ దీపాన్ని వెలిగిస్తుంది అని తెలిసిన వాడు ఈ బహిరమైన వాటి యందు దృష్టి లేకుండా ఆ లోపల విద్యుత్ తత్వాన్ని తెలుసుకొని ఉంటాడే. అలాగే విగ్రహ స్వరూపం కదలకపోయినా భగవత్ సాక్షాత్కారానికి మొదటి మెట్టే కాదు, చివరి మెట్టు కూడా అదే. అంటే విగ్రహంలో కూడా తత్వం ఉందని కాదు, విగ్రహమే తత్వం అని గ్రహించాలి. ఆండాల్ తిరుప్పావై సారాంశం ఈ విగ్రహంపై విశ్వాసం కలిగించడమే. అందుకే ఆండాళ్ళు ఏం చేశారు? శ్రీవిల్లిపుత్తూరులో వటపత్రసాయిని కొలిచింది, వెంకటాచలపతికి శరణాగతి చేసింది, సుందరబాహు పెరుమాళ్లను మ్రొక్కింది, శ్రీరంగనాథుణ్ణి పెళ్లాడింది. ఇదేదో తమాషాగా ఉంటుంది కదూ, కానీ కాదు. పై రూపాలు వేరుగా ఉన్నా లోపలి నారాయణుడు ఒకడే అని మనకి అమ్మ దీనితో తెలిపింది. అంటే శ్రీకృష్ణుని మనస్సులో భావించింది, పాల్కడీలలో స్వామిని పాడింది. ఇన్నింటిలోనూ తత్వం ఒకటే అని తన ఆచరణ ద్వారా మనకు చూపించింది ఆండాల్. అలాగే ఆచార్యుని ద్వారా భగవంతుణ్ణి దర్శించవలనని కూడా తెలిపింది. భగవంతుణ్ణి ఆరో స్వరూపంగా ఆచార్యులలో చూడవచ్చని తెలియజేస్తోంది. మొదట ఆ విశ్వాస పూర్ణత మనకు ఏర్పడితే ఆ పూర్ణ తత్వాన్ని మనం దర్శించగలం. నిన్న అమ్మని లేపారు. అమ్మ లేచి, నేను మీతోటి దాన్నే కదా, పదండి అందరం కలిసి స్వామిని లేపుదాం అని వీళ్ళతో కలిసింది. ఇక మన వాళ్ళంతా స్వామి వద్దకు చేరి, శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అంటూ శరణాగతి చేస్తున్నారు. ఉపాయం భగవంతుడే అని మనకు తెలుసు. అమ్మ మనల్ని ఆయనతో చేర్చే ప్రాపకురాలిగా ఉంది. అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మన వాళ్ళు ఇలా ప్రార్థన చేశారు. ఈరోజు ఏమని ప్రార్థిస్తున్నారు అంటే, ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేద్దాం.
ஏத்த கலங்கள் எதிர்போங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும்பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலளாய் மாத்தார் உனக்கு வழி தொலைந்து உன் வாசக்கள் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே పోట్రియాం వందో పుగిలిందే లూరింబావాయ్. మొదట తాత్పర్యాన్ని చూద్దాము. ఆ తర్వాత పదం యొక్క అర్థంతో పాటుగా విశేషార్థాన్ని కూడా గమనిద్దాం. ఈ పాసురంలో గొప్ప పశు సంపద గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు. ఆవుల పొదగుల క్రింద కుండలు పెట్టడమే ఆలస్యం. అవి ఆ కుండల నిండా పాలను స్రవిస్తూనే ఉన్నాయి. ఉదారములైన గోవులు, అట్టి గోవులు అనేకములు కల నందగోపుని కుమారుడా అని చెప్పి శ్రీకృష్ణుని లేపుతున్నారు. ఇది నందగోపుని ప్రస్తావన వచ్చిన 5వ పాసురం అండి. ఇదివరకు కూడా మనం గుర్తు చేసుకున్నాం. 1వ పాసురము 16, 17, 18, ఇప్పుడు ఈ 21. మొత్తం ఈ 5 పాసురాల్లో కూడా నందగోపుని గురించి, ఆయన విశిష్టత లక్షణాలను గురించే చెప్తూ ఉన్నారు. మొదటి పాసురంలో ఏం చెప్పారు? నందగోపన్ కుమరన్ అన్నారు. అంటే నందగోపుని యొక్క మంగళాశాసన పరత్వాన్ని చెప్పారు. ఏమన్నారు మొదటి పాసురంలో? నందగోపుడు ఎంతో సౌమ్యంగా ఉంటాడు, కానీ ఎప్పుడైతే కృష్ణయ్య వచ్చి అవతరించాడో అప్పటి నుంచి కూడా ఆయన కృష్ణయ్యకి ఏ ఆపద రాకుండా బల్లెం పట్టుకొని కాపలా కాస్తూ ఉంటారు అని చెప్పారు కదా. అంటే మంగళాశాసనం చేసేటటువంటి ఒక గుణం. ఇప్పుడు నందగోపుడు అంటే ఎవరనుకున్నావు? మంత్రో మాత గురు పిత. కాబట్టి నందగోపుడు అనేటటువంటి వారు ఆచార్యులు అని అంతరార్థంగా అనుకోవాలి. 16వ పాసురంలో నాయక నింద్ర నందగోపనుడై అనడం ద్వారా నాయకత్వ లక్షణాలను గురించి చెప్పారు. 17 అంబర్మే తన్నీరే ఎంబెరుమాన్ నందగోపాల అనడం ద్వారా ఔదార్య గుణం. అలాగే 18వ పాసురం ముందు మదగళిత్త ఓడాద తోల్వళయన్, ఏనుగుని కూడా లొంగ తీసుకునే అంత భుజబలం కలిగిన వాడా అని చెప్పడం ద్వారా ఆయనలోని భుజబలం యొక్క గుణాన్ని మనందరికీ చెప్తూ ఉన్నారు. అలా నందగోపుని కుమారుడా అని చెప్తూ శ్రీకృష్ణుని లేపుతూ ఉన్నారు. సంపన్నుడైన నందుని కుమారుడా అంటే ఇహపర లోకములు, అండపిన్న బ్రహ్మాండములు అనే ఈ సంపద అంతా భగవంతుందే కదా అండం అన్నమాట. సంపన్నుడైన నందగోపుని కుమారుడా అంటే దృఢ ప్రమాణం అయిన వేదముల చేత కూడా పూర్తిగా తెలుసుకోలేని మహిమ కలిగిన తేజోమయుడా. ఆ స్వామిని సంబోధించుచుండడాన్ని బట్టి ఈ శ్రీకృష్ణుడే అఖిలాండ కోటి బ్రహ్మాండములంతయు నాయకుడైన వాడు అని గోపికలు గుర్తించారని అర్థం చేసుకోవాలి. స్వామి శత్రువులు ఏ విధంగా నీ యొక్క బలముకి లొంగి నీ పాదములకు ఏ విధంగా శరణు వేడుతారో మేం కూడా అదే విధంగా నీ గుణములకు లొంగి మంగళం పాడుటకై నీ వద్దకు చేరితిమి. ఇచట శత్రువులు అనగా ఏమని అనుకోవాలి అంటే అహంకార మమకారాలు అని అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఈ శత్రు గుణములు కలిగి ఉంటారో వారికి భగవద్ జ్ఞానం దుర్లభమని అర్థం చేసుకోవాలి. వేద జ్ఞానం చక్కగా పొందాలి అంటే మనలోని శత్రు గుణాలను నశించుటకు ఈ పాసురంను పారాయణం చేయవలనని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ మనము ఉదారం కల పెద్ద ఆవులు, కుండలు, పాత్రలు అవి ఏమిటి, దానిలోని అంతరార్థం ఏంటి, ఇలాంటివన్నీ ఇప్పుడు గమనిద్దాం. ఇప్పుడు ప్రతి పదార్థం స్క్రీన్ మీద వస్తుంది, అందరూ గమనించగలరు. ఈరోజు మన వాళ్ళు ఏమంటున్నారు? మగనే అంటే కుమారుడా, అరివురాయ్ తెలివి తెచ్చుకో అంటున్నారు. అయితే మన వాళ్లకు శ్రీకృష్ణుని నేరుగా ఆశ్రయించకూడదు, ఆచార్యుడైన నందగోపుని ద్వారా ఆశ్రయించాలి అని తెలుసు.
అందుకే ఫస్ట్ ఏం చెప్తున్నారు, నందగోపుని లక్షణాలు చెబుతూ అత్తపడైతాన్ లెక్కకు అందనన్ని వళల్ పెరుంపసక్కల్ ఇచ్చే ఔదార్యం కలిగిన పశువులు శ్రీకృష్ణునికి ఇదే ఉదార స్వభావం కదా, ఇది నందగోపుని సంబంధంతోనే కదా వచ్చింది అని చెప్పి వివరణ చేస్తూ చెప్తున్నారన్నమాట. ఇచ్చే స్థితి తనది, పుచ్చుకునేదే లోటు అన్నట్లు ఆ పశువులు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవరు వెళ్ళినా పాలు ఇచ్చేవి. ఎలా ఇచ్చేవి ఆ పాలు అంటే ఏత్తక్కలంగల్, ఎన్ని కుండలు పెట్టినా ఎదిర్పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ సొరియం, పాలధారలు పొంగుతూ ఉంటాయి. ఆ పొంగడం క్రింది నుండా పాలు పొంగుతున్నాయి అన్నట్లు ఇచ్చేవి. ఇక్కడ నందగోపుడు అనేవారు ఆచార్యులు, గోవులు శాస్త్రములను అధ్యయనం చేసిన మహనీయులు. ఆ శాస్త్రములు కఠినమైనవి. ఒక ఉదాహరణ ద్వారా వివరిద్దాం. గోవులు వనమంతా తిరిగి అక్కడి పచ్చికను తిని ఇంకా ఏమి ఉంటే అవన్నీ భుజించి అనుభవించి మనకేమిస్తాయి, స్వచ్ఛమైన పాలన అందించినట్లే జ్ఞానులైన మహనీయులు శాస్త్రారణ్యాలను సంచరించి, శాస్త్రాలు అనే అరణ్యాలను సంచరించి అక్కడి క్లేశాలను అంటే బాధల్ని అన్నింటినీ తాము అనుభవించి తత్సారమైన భగవద్గుణములైన పాలధారలను మనపై కురిపిస్తారు. అదనమాట అంతరార్థం. కుండలు దేనికి అంతరార్థం? శిష్యుల లాంటివి అనుకోవచ్చు. ఆ ఇవ్వడం 4 కారణాలనే పొదుగుల ద్వారా ఇస్తుంటారు. పొదుగుకి ఉండే 4 ఏ 4 కారణాలుగా ఇక్కడ వివరిస్తూ ఉన్నారు అంటే, తమకు పెద్దలు ఇచ్చారు కనుక ఇవ్వాలని కొందరు అన్నది ఒకటిగా, ఆవలివాడు అడుగుతున్నాడే అని కొందరు, ఆవలివాడు కష్టపడుతున్నాడే అని తీర్చడానికి కొందరు, తమకు తెలిసింది చెప్పకుండా ఉండలేక కొందరు ఇస్తుంటారు. ఇవి ఆ 4 పొదుగులకి చెప్పవలసిన వివరణ. అలాంటి జ్ఞానులెందరినో శిష్యులుగా కలవారు మన రామానుజాచార్యుల వారు. అలాంటి ఆచార్యుని వద్ద కుమారుడిగా ఉండే స్వామి, తెలివి తెచ్చుకో, నీవు వచ్చింది గోకులానికి, నీవే కోరి వచ్చావు మా లాంటి వారి వద్దకి. పరమపదంలో నిత్యసూరుల వద్ద తన సంకల్పాన్ని గుర్తించి చేసేవారుండగా తనని తాను తెలియని వాడైనందుకే కదా మా మధ్యకు వచ్చి మా ఆరాధన అందుకుంటున్నావు. ఇది మా పాలిట నీ దయ అయ్యా అని చెప్తున్నారు. ఉత్తముడయ్యాయ్ పెరియాయ్, నీకు దృఢమైన ప్రమాణం నీకుంది వెనకాతల. ఏంట ప్రమాణాలున్నాయి? వేదైక వేద్యుడివి నీవే, ఆ వేదానికే అందని వాడివి. అలా అందని వాడివి ఉలగనిల్ తోత్తముడయాయ్ నిండ్రా, మా మధ్యకు అందేవాడిలా వచ్చి సుడరే దివ్యకాంతులీడుతూ ఉన్నావు. మేం క్రమం తప్పకుండా మీ అమ్మా నాన్నలను లేపి వారి ఆజ్ఞతో వచ్చాం. తుయిలెరాయ్, తెలివి తెచ్చుకో స్వామి అని చెప్తున్నారు. వాళ్ళు ఎట్లా వచ్చారో విన్నవించుకున్నారు. తర్వాత మాత్తార్, శత్రువులైన వాళ్ళు ఉనక్కువలి తొలైందు, వాళ్ళ బలాన్ని ప్రక్కన పెట్టుకొని ఉన్వాసక్కల్, నీ ద్వారం ముందు పడిగాపులు పడేవాళ్లలా ఆత్తాదు వందు, ఎక్కడైతే నీ బాణాల దెబ్బకు భయపడి ఉన్ పణియుమాపోలే, నీ పాదాలనే సేవించుకున్నట్లుగా వస్తారో మేం అలాగే వచ్చాం. దీంతో స్వామికి బాధ అయ్యి మీకు శత్రువుల పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్లుగా బాధపడ్డాడు. లేదయ్యా, పోత్యాం వందోం, మేం కూడా ఒకనాడు వాళ్ళకేం తీసిపోలేదయ్యా. ఒకనాడు మేం అభిమానం కలిగి మేం నీ దగ్గరికి రావడం ఏంటి అనుకునేవాళ్ళం. కానీ నీ అంతటి వాడివి ఇక్కడికి దిగి వచ్చావు, మా దగ్గరికి కూడా రాగలవు. కానీ మేం ఆగలేకపోతున్నాం, ఆర్తి తట్టుకోలేక నీ పాద ఆశ్రయణం కోసం వచ్చాము.
అయితే శత్రువులు వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవడానికి నీ దగ్గరికి శరణు అంటూ వస్తారు. మేం మా ఆత్మరక్షణ కోసం వచ్చాం. వాళ్ళు నీ బలానికి లొంగి వస్తే మేం నీ గుణాలకు లొంగి వచ్చాం. వాళ్ళు నీ బాణాల దెబ్బకు తట్టుకోక వస్తే మేం నీ కళ్యాణ గుణాల దెబ్బకు తట్టుకోక నీ కళ్యాణ గుణాల కీర్తన చేద్దామని వచ్చామయ్యా అని చెప్తున్నారు. పొగరందు ఆనందంతో వచ్చాం, ఇకపై అంతా నీ బాధ్యత అంటూ శరణాగతి చేశారు. అక్కడ ఆవులు సంపద ఎలా ఉంది అని చెప్తున్నారు. గొప్ప ఉదార పశు సంపద కల నందగోపుని పుత్రరత్నమా తెలివి తెచ్చుకొని లెమ్ము అని చెప్తున్నారు కదా. పాల్కడలిలోనో అయోధ్యలోనో లేవు సుమా, మా నందుని అధీనంలో ఉన్నావని మరువకు. వీరికి పశువుని బాగా పెంచడం వచ్చు. కుండలు పెట్టి ఒక్కసారి పొదుగు లాగితే ఇక ఆగవట పాలధారలు. కుండలు తీయడానికి అలసిపోవాలే తప్ప కుండ పెట్టని వారిదే లోటు, పాలది పశువులది కాదు. ఆ నింపడం కూడా పాలు పొదుగుల్లోంచి వస్తున్నాయా కుండలోనించా అన్నట్లు ఎదురు పొంగి వస్తాయట కుండల్లోంచే. ఎవరికో ఉపకారం చేస్తామని కాక తమ పొదుగుల బాధ తీరడానికే ఇస్తున్నట్లు స్రవిస్తాయట పశువులు. అంత ఉదారమైనవి, పెద్దవైన అక్కడి గోవులు. ఎంత పెద్దవి అంటే ఏనుగంత పెద్దగా ఉంటాయట ఒక్కొక్క గోవు కూడా. అవి నందగోపునివి కదా మరి. ఆయనంతటి ఔదార్యాన్ని అవి కూడా కలిగి ఉన్నాయి అని చెప్పి ఆ గోవుల యొక్క ఔదార్యాన్ని ఆచార్యుని ఔదార్యంతో ఇక్కడ సరిపోలుస్తూ ఉన్నారు. దృఢమై వేదం చేత మాత్రమే తెలియబడే ఆదిదైవమా, సర్వస్మాత్ పరదైవమా, వేదములో తెలిపిన దానిని నిజం చేయడానికి ఈ లోకుల కన్నులకు దర్శనమిస్తూ ఎన్ని అవతారాలెత్తావయ్యా. అయినా నీలో కాంతి పెరుగుతూనే ఉంది. చూడండి, ఇక్కడ ఏం గమనించాలి? ఆయన కృప వల్ల అవతారాలలోని కాంతి పెరుగుతూనే ఉంది అని చెప్తున్నారు. ఎలా కాంతి పెరుగుతుంది? 9 దశావతారాలు తీసుకున్నామనుకోండి. ఫస్ట్ మత్స్యావతారంలో ఒక రకంగా ఉంటారు. కూర్మ, వరాహ ఈ అవతారాలలో ఒక రకంగా ఉంటూ ఉంటారు. అంత అందం కాకపోయినా బాగుంటారు. తర్వాత నరసింహావతారంలో ఉగ్ర రూపంలో వస్తారు. వామనావతారంలోనేమో బుల్లి పొట్టి బ్రాహ్మణులాగా వచ్చి ఇంతింతై వటుడింతై అంటూ పెరిగి కొంచెం ఎంతో అందంగా మనకి కరుణిస్తారు. నెక్స్ట్ పరశురామావతారం శత్రువుల్ని నాశనం చేస్తూ ఒక రకమైన తేజస్సుతో ఉంటారు. రామావతారం ఎంతో అందంగా ఉంటారు కదా. రామావతారంలో ఆ అందాన్ని, ఆయన పవళించి ఉన్న అందాన్నే కీర్తిస్తూ వశిష్ఠుల వారు కౌసల్య సుప్రజ రామ అని మనకి ఇచ్చారు కదా. అటువంటి రామావతారం తర్వాత ఇంకా ఆయన కాంతి అందం పెరుగుతూ కృష్ణావతారంలో ఇంకా ఎంతో చక్కనైన ముద్దు మాటలతో, చిన్ని అడుగులతో, చిలిపి చేష్టలతో, మాయ చేష్టలతో అందరినీ మంత్రముగ్ధులని చేస్తారు కదా. అంటే ఇక్కడ మనం ఏం గమనించాలి అంటే అవతారాలు పెరుగుతూ ఉండేటప్పటికి ఈయన కాంతి కూడా అలాగే పెరుగుతూ ఉంది. కానీ మనం గమనించుకున్నాం అనుకోండి, మానవులకి ఎగ్జాంపుల్ స్త్రీలే ఉన్నారనుకోండి, స్త్రీలకి ఇప్పుడంటే 1 పిల్లలు 2 పిల్లలు, అదే పూర్వకాలంలో 10 మందిని 15 మందిని కనేవాళ్ళు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ అందం తరిగిపోతుంది. అలా కాకుండా ఆ పరమాత్మకి ఆయనలో కాంతి పెరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. కనుక నమ్మిన వారిని కాపాడుతానని ప్రతిజ్ఞ చేసి 6 అది వదలనని దాఢ్యం కలవాడ, కోరిన వారికి కోరికలకు మించి ఇచ్చే పెద్ద మనసున్న తండ్రి, మమ్మల్ని తృప్తిపరిచితేనే ఆనందమనుకునే తేజోమూర్తి, నీవు ఇప్పుడు లేవకపోతే ఇవన్నీ అసత్యాలైపోతాయి అని అన్నారు. సరే ఎందుకు వచ్చారో చెప్పండి అని అడిగాడు ఆయన. స్వామి, శత్రువులు నీ బాణపు దెబ్బలు తినలేక రక్షణకై నీ బలం ముందు దాసోహమని నీ ముంగిట శరణాగతులై పడిగాపులు పడతారు.
కాకాసురుడు, రావణాసురుడు వీళ్ళంతా అంతే కదా. అలాగే వాళ్లకు మించిన దురభిమానం మాలోనూ ఉంది. ఆ స్త్రీత్వాభిమానం వదులుకున్నాం. నీలోని కళ్యాణ గుణాలు మమ్మల్ని దూరంగా ఉండనీయటం లేదు. నీ పాదాలు ముందుకి తెచ్చి పారవేశాయి. శత్రువులు ఏడుస్తూ వస్తారు. మేం ప్రేమించి స్తోత్రాలు చేస్తూ మంగళం పాడుతూ వచ్చాం. వాళ్ళు బాణాల దెబ్బలు తింటే శరీరానికే బాధ, కానీ నీ గుణాలు మా మనస్సుని చీలుస్తున్నాయి. ఇవి పైకి కనబడవు, లోపల హింసిస్తాయి. బాణపు దెబ్బలు తప్పించుకోవచ్చునేమో, నీ గుణాలు ఏ మూలున్నా మమ్మల్ని బాధిస్తాయి. స్వామి, నీ పాదాలే పట్టాం. మేం చేసేది చేసేసాం. ఇక నీ ఇష్టం. మమ్మల్ని పొందినా మానినా మాకేమీ అందులో ప్రమేయం లేదు. ఇవన్నీ నీ సొత్తు అని నీలాదేవి ప్రార్థించ నేర్పితే ఆండాల్ పాడి. సరే, ఇంక కృష్ణయ్య ఇప్పుడు లేస్తాడా? రేపు చూద్దాం. ఆండాల్ తిరువడుగలే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.